హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఒక హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాం. అదేంటంటే తెలుసా అండి, ఉప్పుడు బియ్యం అండి. ఇడ్లీ రైస్ అంటారు, మేమైతే ఉప్పుడు బియ్యం అంటాం. దాన్ని అయితే ఇలా వేయించేసి మిక్సీకి వేస్తే ఇలా పౌడర్లా తయారైపోతుంది. మామూలుగా రైస్ ఒకటి ఉడికించాలంటే చాలా సేపు పడుతుంది. ఇలా వేయించేసి మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా వాటర్లోకి ఇలా తీసేసుకొని ఇలా ప్రాసెస్ అనమాట. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే నీ జావా ప్రిపరేషన్ ఏంటంటే దాని యొక్క బెనిఫిట్స్ అనేది నేను డైరెక్ట్గా ఫేస్ చేశాను. ఏంటంటే మా అమ్మాయికి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చాలా ఇదేంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఇస్తుంది. మా పక్కన డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదే సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు పెరుగు అనేది ఆప్షను, లేకపోతే మీరు జావా అలానే వేసేసుకొని తాగేయచ్చు. మిరియాల పొడి, జీలకర్ర అలా వేసేసుకొని తాగేసేయచ్చు. ఉడికిపోయాక చల్లారాక మజ్జిగ వేసుకొని ఇలా మీరు పొద్దున కానీ ఈవినింగ్ కానీ ఇలా తీసేసుకోవచ్చు. మా పాపకైతే దీనిచ్చే వైరల్ ఫీవర్ అయితే తగ్గించాను. చాలా ఎనర్జీ అని వస్తుంది. ప్లీజ్